అండి అందరికీ. ఈరోజు నేను శనగలతో వడలను అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటాయి శనగల వడలు. వీటి కోసం నేను ముందుగా పావు కిలో శనగలు తీసుకుని 4-5 అవర్స్ నానిన తర్వాత శుభ్రంగా కడిగి ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను అండి. గ్రైండ్ చేసినప్పుడు ఏంటంటే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటున్నాయండి శనగల వడలు. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని, కరివేపాకు, కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండి. నెక్స్ట్ ఒక స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. కట్ చేసిన ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాను అండి. నెక్స్ట్ వచ్చి ఆ పిండికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వచ్చి జీలకర్రని, నెక్స్ట్ గరం మసాలా అండి. వీటన్నిటిని ఒకసారి కలిపేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని హీట్ చేసుకున్నాను. హీట్ చేసుకున్నాక చిన్న చిన్న బాల్స్లా చేసుకుని ఇలా ఒత్తుకోవాలండి. ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవటమే. చాలా బాగుంటాయి శనగల వడలు అయితే. మీరు కూడా ఒకసారి శనగల్లానే కదండి అప్పుడప్పుడు ఇలా వడలా ట్రై చేయండి. చాలా